తెలంగాణ మహిళా మనులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో తెలంగాణలో ముఖ్యంగా మన తెలంగాణ ఫామ్ అయినాక బతుకమ్మ పండుగను ఒక రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. అది నిజంగా ఎంతో ఆనందకరమైన విషయము. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలో సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ అన్నది ప్రతి కుటుంబంలో జీర్ణించుకుపోయిన పండుగ. సో అందరూ అంటే ఒక దగ్గర చేరుకొని ఈ 9 రోజులు ఒక కుటుంబం అంటే ఒక భార్యాభర్తలు, తల్లిదండ్రులు అంతే కాకుండా ఇంటి ఆడపడుచులు, పక్కన ఉన్న స్నేహితులు, ఇంకో దూరంగా ఉన్న చుట్టాలు అందరూ కలిసి ఒక దగ్గర చేరి అందరూ ఒక సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం అన్నది మనకు తరతరాల నుండి వస్తున్నది. అది రాష్ట్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర పండుగ గుర్తించడం నిజంగా కూడా మా మహిళలందరికీ కూడా నిజంగా సంతోషకరమైన విషయము. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్క అంటే కమ్యూనిటీ అని ఒకటే కాదు, మహిళలందరూ చేసుకునే పండుగ ఇది. దసరా పండుగకు అమ్మవారు 9 రోజులు మహిషాసుర మర్దని చేసే ముందు తను ఒక మెడిటేషన్ చేసి అతన్ని సంహరించి వచ్చే టైంలో అమ్మ బతికి వస్తున్నావు అమ్మ రామ్మ అని చెప్పేసి తెలంగాణలో మహిళలందరూ కూడా పిలిచి పూలు పెట్టేసేసి అందరూ దాని పూలను పేర్చుకొని ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అన్నది. దాని తర్వాత దసరా సెలబ్రేట్ చేసుకోవడం, విజయదశమి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఆనవాయితీ. దీంట్లో ముఖ్యంగా మనం 3-4 అంశాలు గుర్తించాల్సిన అవసరం ఏముందంటే, తెలంగాణలో బతుకమ్మకు ముఖ్యంగా ఇక్కడున్న ప్రేమలు, విలువలు, కుటుంబ విలువలు, ఒకరి మీద ఉన్న ఒకరి ఆప్యాయత, కలుపుకోలేకపోతే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళడము, ఇవన్నీ కూడా ఇందులో మొత్తం కలిసిపోయిన ఉన్న పండగ ఇది. ఈరోజు ఎవరు కూడా నువ్వెవరు నేనెవరు అని మనం గ్రౌండ్లోకి వచ్చినాక మహిళలందరూ కూడా ఒక రకంగా ఆడుకొని, అందరు కలిసి ఆడుకొని, రకరకాల పూలు అనేది నేచర్. ఇందులో ఉండే ప్రతి ఒక్క పువ్వును, ఏ పువ్వును తీసుకున్నా కూడా అది మనము అబ్జర్వ్ చేస్తే ఒక మన పొలాలలో కానివ్వండి మనం పట్టించుకొని, అంటే ఒక తీసి పడేసే పండుగ కాను. అది 2 ఆకులతో 2 చేసే గునుగ పువ్వు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా మనము అసలు పట్టించుకోము. అలాంటి వాటిని పూలను తీసుకొచ్చి అలంకరించి పూజించడం అని అంటే మనం ప్రకృతిని ఎంత ఆరాధిస్తున్నాము అని అన్నది కూడా ఇందులో ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. సో అన్ని రకాల మేళవింపుతో కూడుకున్నది బతుకమ్మ పండుగ. రకరకాల పండుగలు మనకు పొలాలు హార్వెస్ట్ చేసేసి ఇంటికి వచ్చే సమయంలో అదొక ఆనందంతో ఇది ఒక సెలబ్రేషన్ ఒకటి, ప్రకృతికి మాకు మంచి అనుబంధం ఉందని చెప్పే పండుగ ఒకటి. సో ఇట్లా అందరూ కూడా అంటే ఆ పండుగకున్న విలువ అలాంటిది. బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.